పుట్టినరోజు వేడుకలకు ఇచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రత్యేకంగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మెంబర్స్ కి పుట్టినరోజు వేడుకలు ప్రారంభించే ముందు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన పేపర్లో వచ్చింది, మీరు చూశారో లేదో. ఒక అతను తన ప్రాపర్టీ ముగ్గురు కొడుకులకు వీలునామా రాసి ముగ్గురు కొడుకులకు ఒక కాపీ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత మరి ఏమైందో ఆ వీలునామా క్యాన్సిల్ చేసి పెద్ద కొడుకు మాత్రమే ఇచ్చాడు ఉన్న ప్రాపర్టీ అంతా. వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. చిన్న కోర్టుకి వెళ్తే చిన్న కోర్టు కూడా ఈయన చేసింది కరెక్టే అని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా ఈయన తరపునే వచ్చింది. అంటే అక్కడ విషయం ఏంటంటే ఆ ప్రాపర్టీ ఈయన స్వార్జితం, ఈయన సంపాదించుకున్న ప్రాపర్టీ. సో తను సంపాదించుకున్న ప్రాపర్టీ ఏమైనా ఉంటే అది ఎవరికన్నా ఇవ్వచ్చు, ఈవెన్ కొడుకులకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆయనకు ఒకవేళ ఆ కొడుకు మంచిగా చూసుకున్నాడేమో అని ఆ కొడుకు ఇచ్చినట్టున్నాడు, మిగతా ఇద్దరు కొడుకు ఇవ్వలేదు. సో కోర్టు కూడా అట్లాగే చెప్పింది. చెప్పేది ఏమిటంటే ప్రాపర్టీలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మనకు వారసత్వంగా వచ్చే ప్రాపర్టీ, ఒకటేమో స్వార్జితం. స్వార్జితం ప్రాపర్టీ మీద పిల్లలకి ఏమీ హక్కు ఉండదు. ఎప్పుడు హక్కు ఉంటుంది అంటే ఒకవేళ వీలునామా రాయకుండా చనిపోతే దాన్ని ఇంటెస్టేట్ ప్రాపర్టీ అంటారు. వీలునామా రాకుండా చనిపోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాపర్టీని లీగల్ హైయర్స్ ఎవరైతే ఉన్నారో, భార్య కానీ పిల్లలు కానీ ఉంటే వాళ్ళకి సరి సమానంగా పంచబడుతుంది. అదే వీలునామా రాసిపోతే వీలునామా ప్రకారంగా ఇస్తారు. అట్లాగే ఒకవేళ వారసత్వ ప్రాపర్టీ ఉందనుకోండి, వారసత్వ ప్రాపర్టీ ఉన్నప్పుడు మాత్రం మీకు కొడుకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా వాళ్ళకు షేర్ వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఇంక్లూడింగ్ అమ్మాయిలకు. మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు అమ్మాయిలు కూడా కొడుకు ఎట్లా హక్కులు ఉంటాయో అమ్మాయికి కూడా అంతే హక్కు ఉంది. 2004లోనే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు దేశంలో మొదటిసారి ఆ హక్కును కల్పించారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 2005లో హిందూ సక్సెషన్ యాక్ట్ అని తెచ్చి కూతురు కూడా సమానమే, కూతురికి కూడా సమానంగా, ఈవెన్ పెళ్లి చేసి కట్నాలు ఇచ్చినా సరే ప్రాపర్టీ మాత్రం తనకు సమానంగా, అది అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే, ఈవెన్ ఇల్లు అయినా సరే, ఇంట్లో కూడా తనకు భాగమే. ఆమె నాకు పని చేయాలి, మీరు ఇంట్లో నుంచి నా భాగం ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే, పెళ్ళి అయినా సరే. ఇది అనమాట, ఈ రెండు రకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకే జస్ట్ చెప్పేది ఏంటంటే మనము ప్రాపర్టీ పిల్లలకి ఇచ్చే ముందు ఎస్పెషల్లీ మన స్వార్జితంది మనం ఉన్న రోజులు మన పేరు మీద పెట్టుకోవడమే బెటర్. వీలునామా రాసేయాలనుకుంటే రాయండి, కానీ ట్రాన్స్ఫర్ చేయకండి. అయితే ఈ మధ్యన అది కూడా వచ్చింది, ఒకదాని రిజిస్టర్ కూడా చేసేసాడు పిల్లలకి. అయితే ఆ పిల్లల తర్వాత చూసుకోవాలి, ప్రాపర్టీ చేతిలో పడ్డాక వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, అంతే కదా. ప్రాపర్టీ ఉన్న రోజులే ఏమన్నా వాళ్ళు మనల్ని పట్టించుకుంటే, అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న ప్రస్తుత సొసైటీల పరిస్థితులను బట్టి. సో ప్రాపర్టీ ఇచ్చేసాడు కాబట్టి పట్టించుకోలేదు. అప్పుడు ఈయనకి ఇది మన కొత్తగా ఇదొక వచ్చింది హక్కు. ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ పెట్టుకొని ఆ రిజిస్ట్రేషన్ మళ్ళీ క్యాన్సిల్ చేసుకునే హక్కు కూడా వచ్చింది. రిజిస్ట్రేషన్ అయినాక కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, మళ్ళీ ఈయన తర్వాత ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. ఇదంతా స్వార్జితమైన ప్రాపర్టీకే అలా ఉంటుంది. అదే వారసత్వ ప్రాపర్టీకి అయితే ఖచ్చితంగా వాళ్ళ పోర్షన్స్ మనకు ఇవ్వాల్సిందే. సో ఒకవేళ ఇబ్బంది ఉండొద్దు మా పిల్లలకి పోయిన తర్వాత అనుకుంటే ఖచ్చితంగా వీలునామా రాయించుకోవడం బెటర్. ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడే మన మీద గౌరవం ఉంటుంది, మనల్ని చూసుకోరు అనేది అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ ఆ ప్రాపర్టీ ఉందన్న దీంతోటన్నా వాళ్ళు చూసుకుంటారు అనే విషయం. సో మనం ఉన్న రోజులు మన పేరునే ఉంచుకొని కావాలైతే వీలునామా రాసి వాళ్ళకి ఒక కాపీ ఇస్తే ఆ తర్వాత దాని ప్రకారంగా జరుగుతుంది. అలా చేయకపోతే తర్వాత ఇబ్బందులు పడతారు వాళ్ళు. లీగల్ హైర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, కోర్టుకి వెళ్ళాలి, దానికి ఖర్చులు అవుతాయి, ఇవంతా కథ. అవన్నీ ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఈ ప్రాపర్టీ వాళ్ళకు పంచబడుతుంది. సో అందు గురించే దీని విషయంలో కొంచెం మనం వారసత్వ ప్రాపర్టీ ఉంటేనేమో ఖచ్చితంగా వాళ్ళకు ఇవ్వాలి, లేదు మన సొంత ఆర్జితం అయితే మాత్రం అది మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. ఈవెన్ మన సొంత పిల్లలకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మనం బతుకుండంగా. మనం అలా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మన పిల్లలకు వారికి ఎవరు మిగిలిపోతే వాళ్ళకు లీగల్ హైర్ కింద ప్రాపర్టీ ఈక్వల్ గా పంచబడుతుంది. ఇది జస్ట్ ఒక చిన్న, అంటే ఇది మనకు ఒకవేళ అట్లాంటి పరిస్థితి మనకేమైనా వస్తే ఏం చేయాలనేది ఇంకా డీటెయిల్ గా, ఒకవేళ మనం పోతే నెక్స్ట్ ఎవరికి వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా ఇంకా చాలా డీటెయిల్ గా ఉంది. తర్వాత ఒకసారి ప్రెజెంటేషన్ లో మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు సార్ ఇంకో చిన్న విషయం, ఒకవేళ ఇప్పుడు మన భార్యకి ప్రాపర్టీ ఉంది, అక్కడ మన అన్నదమ్ములతో ఉంది, లేకుంటే మన కూతురు పెళ్లి అయిపోయింది, మనం ఇవ్వలేదు ప్రాపర్టీ అనుకోండి. 2004 డిసెంబర్ కంటే ముందు పంపకాలు జరిగి ఉంటే కూతురు వచ్చి అడిగినా ఇవ్వాల్సిన పని లేదు, కూతురుకు హక్కు లేదు. ఆ 2004 డిసెంబర్ వరకు పంచుకోకుండా ఉంటే
ఆ తర్వాత పంచుకున్నా సరే తన కూతురు వచ్చి నా భాగం నాకు ఇవ్వాలంటే ఆ పంచుకున్నది క్యాన్సిల్ చేసి భూమిని మళ్ళీ ఆమెను కూడా ఇంక్లూడ్ చేసి పంచుతారు. ఇప్పుడు ఆ కొత్త రూల్ వచ్చింది. ఎందుకంటే ఒక కేసులో మేము కూడా ఇన్వాల్వ్ అయినాం కాబట్టి నేను దాని గురించి బాగా డీటెయిల్ గా ఇది చేస్తున్నాను. ప్లస్ నేను ఒక కోర్స్ కూడా చేస్తున్నాను నర్సరీ యూనివర్సిటీలో. అంటే హిందువులది ప్రాపర్టీ ఎలా నెక్స్ట్ ఎలా వెళ్తుంది అనే విషయం. సో ఈ విషయంలో ఇట్లాంటివన్నీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీ విషయంలో. ఓకే, ప్రేమ ప్రేమలే, ప్రాపర్టీ ప్రాపర్టీ. ఎందుకంటే వాటితోటే ముడిపడి ఉంటది. ప్రతి ప్రేమ 99% ప్రాపర్టీ డబ్బుతోటే ముడిపడి ఉంటదండి. అది లేకుండా అనేది రేర్ గా ఎవరు దాంతో సంబంధమే లేదు. మా ప్రేమ ప్రేమ అనేది మాత్రం అట్లా ఉండొచ్చు కానీ బట్ అదర్వైజ్ అయితే ప్రస్తుత పరిస్థితిలో అట్లా లేదు. సో ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసే ముందు కానీ ఏదైనా చేసే ముందు కానీ ఇట్లాంటివన్నీ ఆలోచించి మనం చేసుకుంటే బాగుంటుంది. ఒక చిన్న నా విన్నపం. థ్యాంక్ యూ. సో ఈ రోజు యాక్చువల్గా 6 మెంబర్స్ ఉండేది బర్త్డేకి, కానీ 2 రావట్లేదు. సో ప్రస్తుతం 4 మనము ఆహ్వానిస్తున్నాం. సో మెంబర్స్ కూడా తక్కువ మంది వచ్చారు, వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మనం త్వరగా ముగించుకొని వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో త్వరగా స్టార్ట్ చేద్దాం. ఇది బర్త్డే, ఈ నెలలో ఉన్న బర్త్డే ఆర్డర్ ప్రకారంగా పిలుస్తున్నాను. వెంకటరాముడు గారు 5 ఆగస్టు 1956లో కొత్తలపల్లి అనే గ్రామం అనంతపూర్ డిస్టిక్ లో జన్మించారు. వీరు ఈసీఐఏలో పనిచేసి రిటైర్ అయ్యారు. సారు మన భవానీ నగర్ కాలనీలో 1997లో 102 ప్లాట్ 4N ఇదే రోడ్ లో ఇల్లు నిర్మించుకొని మనతో పాటు ఉంటున్నారు. వీరు ఈ రోజు మన మధ్యన తమ 68వ జన్మదినం జరుపుకుంటున్నారు. ప్లీజ్ వెల్కమ్. వెంకటేశ్వర్లు గారు 12 ఆగస్టు 1958లో బయ్యారం అనే విలేజ్ లో, ప్రస్తుతం మహబూబాబాద్ డిస్టిక్ అది, తను కూడా హెచ్సిఎల్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ కాలనీలో 1996లో ప్లాట్ నంబర్ 109 4N రోడ్ ఇదే రోడ్ లో ఇల్లు నిర్మించుకొని మనతో నివాసం ఉంటున్నారు. వీరు ఈ రోజు మన మధ్యన తమ 66వ జన్మదినం జరుపుకుంటున్నారు. ప్లీజ్ వెల్కమ్ ఎన్ వెంకటేశ్వర్లు గారు. నాగభూషణం గారు మన స్వాతంత్రం వచ్చిన రోజు 15 ఆగస్టు 1964లో జన్మించారు. వీరు వెలగలేరు అనే విలేజ్ కృష్ణా డిస్టిక్ లో వీరు తమ ప్రైవేట్ ఇండస్ట్రీ నడిపించుకుంటున్నారు. వీరు మన కాలనీలో 2003లో ఇల్లు కట్టుకొని మన ప్లాట్ నంబర్ 266 30 ఫీట్ రోడ్ లో ఉంటున్నారండి. వీరు ఈ రోజు మన మధ్యన తమ 60వ జన్మదినము, షష్ఠి పూర్తి కూడా అనుకోవచ్చు. సో అది మన మధ్యన జరుపుకుంటున్నారు. ప్లీజ్ వెల్కమ్ నాగభూషణం గారు. తర్వాత నాగేశ్వరరావు గారు 26 ఆగస్టు 1955 నిజామాబాద్ డిస్టిక్ లో జన్మించారు. వీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో టెక్నికల్ సైడ్ లో పనిచేశారు. యూనిఫామ్ లైఫ్ కాకుండా టెక్నికల్ సైడ్ లో. వీరు ఈ కాలనీలో 2021-22లో ప్లాట్ నంబర్ 10 8N ఎక్స్టెన్షన్ లో ఇల్లు నిర్మించుకొని మనతో పాటు నివాసం ఉంటున్నారు. వీరు ఈ రోజు మన మధ్యన 69వ జన్మదినం జరుపుకుంటున్నారు. సో ఈ రోజు సభ్యుల్లో అందరిలో సీనియర్ మోస్ట్ నాగేశ్వరరావు గారు. ప్లీజ్ వెల్కమ్ నాగేశ్వరరావు గారు.
సభ్యులకి వచ్చిన విచ్చేసిన సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ నా నమస్కారం. నేను ఇక్కడ 96, 97లో ఇల్లు కట్టుకున్నాను. నాకు 2 అబ్బాయిలు ఇక్కడే హైదరాబాద్లో పనిచేస్తారు. మేము కూడా మొదట్లో కొంచెం కాలనీకి మెటల్ రోడ్లకి దానికి దీనికి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి కొంచెం కష్టపడ్డాం. అదే అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మిత్రులకు, సహోదరులకు, అలానే నా తోటి మిత్రులకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మొదటిసారి సీనియర్ సిటిజన్స్ అయినందుకు మీ అందరి ముందు నన్ను సన్మానించినందుకు ముఖ్యంగా నేను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఫస్ట్ యాక్చువల్గా నా పుట్టినరోజు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆగస్ట్ 15th, మే 31st ఇదే సంవత్సరం. అయితే యాజ్ పర్ రూల్ ప్రకారం కాబట్టి నేను ఆగస్ట్ 15 అధికారికంగా చేసుకుంటున్నాను. అనధికారంగా మే 31st కూడా చేసుకున్నాను. నేను కూడా నాకు 2 పిల్లలు. పెద్ద బాబు మీ అందరికీ తెలుసు, సంకీర్త్. రెండోవాడు జయరాము. మీ అందరి ముందు మీ అందరూ పరిచయం అయిన తర్వాత పుట్టిన పిల్లగాడు వాడు. పెద్ద అబ్బాయి ఇప్పుడు బొంబాయిలో పీజీ చేస్తున్నాడు, డాక్టర్ పీజీ చేస్తున్నాడు. నేను కూడా కాలనీకి కొంచెం నా వంతు సహాయంగా ఏదన్నా పని అప్పు చెప్తే ఆ పని కంప్లీట్ చేసుకుంటూ మీ అందరి మందిన చాలా హ్యాపీగా గడుపుతూ ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఇక్కడ అందరం కలుసుకున్నాం. ఇది ఒక ప్రాంతం కాదు, ఒక జిల్లా కాదు, రాష్ట్రాలు వేరు, ఇతర రాష్ట్రాల కూడా ఉన్నారు. అందరం కూడా ఈ కాలనీలో కలిసి మన పెద్దలు కూడా ఈ మన కాలనీ డెవలప్మెంట్కి ఎంతో కృషి చేశారు. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఒక బావిలో నీళ్ళు తోడుకొచ్చుకునే వాళ్ళు 20 మందికి ఇల్లు. ఇక్కడ వచ్చేసరికి నా బోరు, నా భూమి, ఒక అంగులో నా జరిగింది అనే భేదాలు ఉన్నాయి. నేను ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడు 6 ప్లాట్లలో 18 అంగుళాలు పోయింది. అయితే ఎవరి కాళ్ళే నా తగ్గటానికి లేదంటే ఎవరు, నేను పెద్ద మనుషుల దగ్గర, సొసైటీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేదు. నేను 3 అంగుళాలు తగ్గి కట్టుకుంటున్నాను. ఇంకా 15 అంగుళాలు ఉంది, ఇంకా 5 కట్టుకోవాలి. తలా 3 అంగుళాలు తగ్గండి అంటే నన్ను కొంచెం సీరియస్ అయ్యాడు నా పక్కన అతను. అదే నైబరు ఇలా నాతో ఎంతో క్లోజ్. మీరు చేసిన పని చాలా మంచిదండి, 3 అంగుళాల్లో మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఒక అతను నష్టపోతే నష్టం. ఇలాంటి చిన్నవన్నీ కూడా సరి చేసుకుంటూ మీ అందరి మధ్యన హ్యాపీగా బతుకుతూ, నా బిజినెస్ చిన్న బిజినెసే, అది కూడా కంటిన్యూ చేసుకుంటూ మీ అందరి ముందు హ్యాపీగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నాతో పాటు పుట్టినరోజు చేసుకుంటున్న మన సీనియర్ సిటిజన్ సభ్యులకి, ఈ పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చిన సీనియర్ సిటిజన్ నా తోటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి అందరికీ పేరున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే మరి ఈనాటి సమావేశంలో పెద్దలందరూ ఈ పుట్టినరోజు వేడుకలకు వీచేసినటువంటి అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మన సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో ప్రతి నెల మన కాలనీలో ఉంటున్నటువంటి వాళ్ళ బర్త్డేలు జరపడం చాలా మంచి ఇది వాతావరణంలో మరి వారు మర్చిపోయినటువంటి చిన్ననాటివి ఏవైతే ఉండో అలాంటిది కూడా గుర్తు చేయడానికి వాళ్ళు ఏర్పరిచినటువంటి చక్కటి సాంప్రదాయాన్ని ఒకసారి వాళ్ళకి అభినందన తెలియజేసుకుంటూ, మరి అట్లాగే మనం ఈరోజు మన యూత్ అనే సిహెచ్ బోస్ గారు ఇప్పుడు సీనియర్ సిటిజన్కి వచ్చేసాడు. ఆయన చెప్పాడు చక్కగా, సార్ నేను పలానా ఏరియా నుంచి వచ్చాను, పలానా దిక్కు నుంచి వచ్చాను, అందరం ఒక దగ్గర చేరి అందరం కష్టపడి ఇంత ఖాళీ చేసుకోనని చక్కటి మాటలు చెప్పాడు. అతనికి నాకు అభినందన తెలియజేసుకున్నాను. ఎందుకంటే చిన్నవాడైనా మనకి ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు చెప్పడం, చాలా వరకు తను మనసులో ఉన్నటువంటిది ఏదైతే పక్కన ఉన్నటువంటి విషయం కూడా తెలియజేయడం కూడా మనకి ఎంతో పెద్దగా, అంటే మంచి హృదయంతో అందరినీ కలుపుకునే మనస్తత్వం గల వ్యక్తిగా ఇప్పుడు ఈరోజు సీనియర్ సిటిజన్లో రావడం చాలా అతనికి మరొకసారి ఆ అభినందన తెలియజేసుకుంటాను. అట్లాగే చక్కటి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సొసైటీ సీనియర్ సిటిజన్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రాములు గారికి, వెంకటేశ్వరరావు గారికి, బోస్ గారికి, నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను మెయిన్గా మనం పుట్టినరోజు చేసుకుంటున్నాం, అందరం కలుస్తున్నాం, ఈవినింగ్ స్వీట్ తింటున్నాం. మన సొసైటీ వాళ్ళు మనకి ఇచ్చేటువంటి సన్మానించేటువంటి పూలదండతోటి టవల్తోటి అందరం వెళ్ళిపోతున్నాం. బాగానే ఉంది, అంటే మనకు మనం బాగానే చేసుకుంటున్నాం. సో మన యాంకర్ గారు అంటే భూపాల్ రెడ్డి గారు చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. సీనియర్ సిటిజన్స్ ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని. మొత్తం అందరూ మళ్ళీ హ్యాపీగానే ఉంటాం, ఫర్దర్ ఏం ప్రాబ్లమ్స్ రావు అనేటువంటిది నా ఉద్దేశం. ప్రాబ్లమ్స్ ఎవరు క్రియేట్ చేయరనుకుంటున్నాను. మెయిన్గా నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం అన్నీ చేస్తున్నాం, మరి మన మన సొసైటీకి ఏం చేస్తున్నాం? ప్రతి నెల మనం పుట్టినరోజు చేసుకుంటున్నాం, స్వీట్ తింటున్నాం, మన వాళ్ళు మనకి స్నాక్స్ ఇస్తుంటే ఈవినింగ్ స్నాక్స్ తిని వెళ్తున్నాం. బట్ మనం సొసైటీకి ఏం చేయట్లేదు. సో మన కాలనీలో ఇదివరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రీనరీ బాగానే పెంచారు, చెట్లు అయితే ఉన్నాయి, కానీ ఇంకా స్టిల్ కొన్ని ప్లేసెస్ ప్లాంట్స్ లేవు. సో పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్టు. సో ఇప్పుడు మనం కాకపోయినా మన తర్వాత వచ్చే జనరేషన్స్ గురించి మన కాలనీలో ఎక్కడైనా, అంటే సీనియర్ సిటిజన్ వరకే నేను చెప్తాను, ఇట్స్ నాట్ ఫర్ అవర్ సొసైటీ. సీనియర్ సిటిజన్స్ 12 నెలలు అట్లీస్ట్ ఒక చెట్టు ఒక నెలకి మనం ఎవరైతే పుట్టినరోజు చేసుకుంటున్నామో వాళ్ళు మామిడి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ, ఈ 3 చెట్లు ఎక్కడైనా ప్లేసెస్ ఉన్నాయో చూసి, ఏ ప్లేస్ దగ్గర ఎవరి ఆ ఇల్లు అయితే ఉందో వాళ్ళకి అబ్జెక్షన్ లేకుండా ఉంటే అది చేసి మనం మెయింటైన్ చేసి గ్రీనరీ పెంచితే బాగుంటుంది అనేది ఈ సలహా చెప్పాలనేటువంటిది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మీ అందరికీ చెప్తున్నాను. ఇంచేతంటే అంజిరెడ్డి గారు ఇప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆయనకి చాలా మంది తెలుసుకున్నారు. ఈ చెట్లు ఎక్కడన్నా కావాలన్నా ఆయన ద్వారా కానీ ఏమైనా మనం తెచ్చుకోవచ్చు. సో మీరు ఇది ఆలోచించి అది ఓకే అనుకుంటే ఈ సెషన్ మనం చేద్దాం. ఒక 12 చెట్లు ఈ ఇయర్కి, అంటే 2024-12 ప్లాంట్స్ మనం మన కాలనీలో వేస్తే బాగుంటుంది అనేది నా సజెషన్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్న మన సోదరుల నలుగురికి, వెంకటరాముడు గారికి, వెంకటేశ్వర గారికి, అలాగే బోస్ గారికి, నాగేశ్వరరావు గారికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి నెల కూడా ఇది కామన్ గానే చేస్తున్నారు కాబట్టి సొసైటీ సభ్యులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అలాగే మన రెడ్డి గారు ప్రతి నెల కూడా సంథింగ్ మన జీవితానికి పనికొచ్చే ఏమిటి కొన్ని బిట్స్ చెప్తూ ఉన్నారు. వారికి అన్ని పనికొచ్చేవి మనకి. ఆయన ప్రతి నెల కూడా చెప్పి అన్ని కూడా మన జీవితంలో మనకి మన మనుగడకి పనికొచ్చే ఈ నలుగురు కథల్ని వాళ్ళ గురించి 2 మాటలు. 1996లోనే వచ్చారు వెంకటరాముడు గారు. అప్పుడు నేను కూడా ఉన్నాను ఫస్ట్ స్టార్టింగ్ లో. కాలనీ వాళ్ళందరి దగ్గర అందరూ అంటే ఇల్లు ఒక 20 ఇళ్ళు 30 ఇళ్ళు ఉండి మంజీరా వాటర్ మనకు కావాలంటే నెలకు 5 రూపాయలు ఇంటికి కలెక్ట్ చేసేవాళ్ళం. ఎవరికైనా ఆ డబ్బులు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ వాటికి ఏదో ఉపయోగించేవాళ్ళం అనుకోండి. 30 మంది 35 150 రూపాయలు. ఆ 105 రూపాయలు కూడా కాలనీలో కొంతమంది ఇచ్చేవారు కాదు. ఈయన అగ్గి ఫైర్ అయిపోయాడు. కలెక్షన్కి వెళ్ళింది. కలెక్షన్ డ్యూటీ ఆయనదే, వెంకటరాముడు గారిదే. ఆయన గుర్తు చేస్తున్నాడు కూడా ఆయనకి. ఎందుకంటే ఈ మాట ఒకసారి గుర్తు చేస్తున్నాం మీ అందరికీ. అలాగే వెంకటేశ్వర గారు కూడా కాలనీ గురించి చాలా సహకరించారు. ఇక బోసు ఇక్కడ అందరికన్నా చిన్నపిల్లవాడే, ఇప్పుడే 60వ సంవత్సరం వచ్చింది అంటున్నాడు. సీనియర్ సిటిజన్ అయ్యానని అంటున్నాడు. ఆయనకి మరిన్ని సంవత్సరాలు మనతో పాటు హాయిగా గడుపుకోవాలని వాళ్ళ అబ్బాయిని డాక్టర్ చేశాడండి. నవ్ హీఈస్ డాక్టర్. అంటే రెండో అయినా పెద్ద టెన్నిస్ ప్లేయర్ అవుతాడు ఫ్యూచర్లో. రోజు సాయి శక్తిలో ట్రై చేస్తాడు ఆయన. తర్వాత నాగేశ్వరరావు గారు కూడా వాళ్ళ అబ్బాయి యూఎస్లో ఉన్నారంటున్నాడు. అందరూ కూడా భవానీ నగర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా 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 సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా అందంగా ఉన్నత పదంలో ఉన్నారు, ఉన్నత విద్యావంతులు అయ్యారు. వాళ్ళందరికీ కూడా మన వాతావరణం నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. ఈనాడు మనకు పుట్టినరోజు జరుపుకుంటున్న మన సభ్యులు వెంకటరాములు గారికి, మన వెంకన్నకి, మా తమ్ముడు బోసుకి, మా బావ నాగేశ్వరరావు గారికి ఫస్ట్
వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ ఆ భగవంతుడు ఆశీర్వచనాలు ఉండాలని, ఒక బోస్కి మాత్రం ఆ భగవంతుడు ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు కూడా, ఎందుకంటే ఆయన ఒక్కడే నాకంటే చిన్నవాడు, అందుకని ఆయన ఆశీర్వదించడానికి నాకు అర్హత ఉంది అనుకుంటున్నాను. అదొకటండి. నెక్స్ట్ అదేవిధంగా వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఐ థింక్ మాతోటే మొదలెట్టారు. మేడం మనతోనే మొదలెట్టారు. నెక్స్ట్ ఇయర్ 2 years కంప్లీట్ అవుతా 3rd కి వస్తాం అనుకుంటాను. 3rd కి వస్తాం. నేను, మేడము, మన రామకృష్ణ గారి వైఫ్, మాది ఫస్ట్ మేము ముగ్గురం ఇక్కడ స్టార్ట్ చేశారు మాది. ఇప్పుడు 3వ సారి కూడా మాకు నెక్స్ట్ మంత్ జరుగుతుంది. వారికి ముఖ్యంగా సొసైటీ వారికి ధన్యవాదాలు.